చేస్తున్నటువంటి జావేద్ గారు, అదేవిధంగా డాక్టర్ మురళీధర్ గారు, ఇమాన్యుల్ గారు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ జవహర్ నగర్కి సంబంధించి, అదేవిధంగా సత్యం గారు జవహర్ నగర్కి సంబంధించి ల్యాండ్స్కి సంబంధించినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అక్కడ నివసించేటువంటి వ్యక్తులు ఈ సమావేశాన్ని నిర్వహించాల్సిందిగా పెద్దలు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని వచ్చినప్పటి నుండి 3 నెలలేమో హైడ్రా పేరిట పేదల ఇంటికి వచ్చేసి కొన్ని నెలల పాటు మూసీ నది పక్కకుంటున్నటువంటి పేదల ఇల్లు కొంచెం పెట్టించేసి ఈ మధ్యకాలంలో ఈ దేశంలోనే బిగ్గెస్ట్ స్లమ్, అతి పురాతనమైన స్లమ్ కేవలం తెలంగాణ వాసులకు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ఎవరికి దుఃఖం వచ్చినా, ఎవరికి ఆపద వచ్చినా, ఎవరికి ఉపాధి కావాలన్నా ఆదుకునే గడ్డ, ఆదుకునే ప్రాంతం బాలాజీ నగర్, జవహర్ నగర్ స్లమ్. దాదాపుగా 1,00,000 2 లక్షల జనాభాతో ఒక 40-45 సంవత్సరాలుగా 1980-85 నుంచి మొదలుపెట్టి ఈనాటి వరకు 30 నుంచి మొదలుపెట్టి 100 గజాల లోపు జాగలు కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇల్లా జల్లతో నివాసం ఉంటున్న ప్రాంతం ఈ జవహర్ నగర్లో, ఈ బాలాజీ నగర్లో ఉండే ప్రజలు చేసుకునే పని ఏంటంటే కూరగాయలు అమ్ముకొని బతకడం, పండ్లు అమ్ముకొని బతకడం, హైదరాబాద్ నగరంలో ఇళ్లలో బట్టలుకి బతకడం, బోలుతో బతకడం, కంపెనీలలో చిన్న చిన్న నౌకలు చేసుకుని బతికే వాళ్ళు ఈ ప్రాంతంలో నివాసం. ఈ మధ్య కాలంలోనే కన్స్ట్రక్షన్ రంగంలో ఎలక్ట్రీషియన్లుగా, ప్లంబర్లుగా, కార్పెంటర్లుగా, పెయింట్లు వేసేవాళ్ళుగా, ఇవాళ ఫాల్స్ రూపింగ్ చేసేవాళ్ళుగా ఇలాంటి పనులు చేసుకుని బతారు. యూపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బిహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆనాటి ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీకాకుళం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలంగాణ పని నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. బయటి ప్రపంచం అనుకున్నట్టుగా వీళ్ళెవ్వరూ కూడా అక్రమంగా ఆక్రమించుకొని కుక్కడ వేసుకున్న గుడిసెలు కానీ కుక్కడ కట్టుకున్నటువంటి ఇల్లు కావు. బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ భూములు లేఅవుట్ చేస్తే కొనుక్కొని కట్టుకునేది. అసలు జవహర్ నగర్కు ఉన్నటువంటి చరిత్ర ప్రపంచానికి, ఈ దేశానికి తెలియదు, ఈ రాష్ట్ర ప్రజలకి కూడా తెలియదు. 1941 1941లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికులకు భూములు ఇవ్వాలి, వాళ్ళ కొంత అండగా ఉండాలనే కాన్సెప్ట్తో 5,977.3 5,977.3 ఎకరాల భూమి 4,50,000 రూపాయలు పెట్టి 10 గ్రామాలు అంతేపల్లి, తిమ్మాయపల్లి, అదేవిధంగా నాగారం, ఈ పక్కకున్న తుమ్కుంట, ఇలాంటి 9-10 గ్రామాల నుంచి ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సైనికుల కోసం అక్వైర్ చేయబడ్డ ల్యాండ్. మనకు స్వతంత్రం వచ్చింది 1947 కాదు కాబట్టి 1948 కాబట్టి అప్పటి వరకు కూడా ఇదంతా సికింద్రాబాద్ ఎస్టేట్ ఆఫీసర్ కంట్రోల్లో ఉంటుంది. ఇదంతా ఆనాడు ఆ జవహర్ నగర్, బాలాజీ నగర్ అంతా కూడా కంట్రోల్. ఈ భూములన్నీ కూడా ఆనాటి ఆ ప్రభుత్వ మిలిటరీ ఆ తర్వాత రాష్ట్రానికి కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత, నిజాం పరిపాలన అంతమైన తర్వాత
నిజాం సైన్యంలో పనిచేసే వాళ్ళకు, బ్రిటిష్ సైన్యంలో పనిచేసే వాళ్ళకు ఒక సొసైటీలో సంబంధం ఉంటుంది. మిలిటరీకి సంబంధించినటువంటి సైనికులకు సంబంధించిన భూమి తప్ప, ఇది రక్షణ శాఖకు సంబంధించి తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. అట్లా వీళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్గా ఉన్నవాళ్ళు, ఆనాడు అది జంగల్ ప్రాంతం కాబట్టి, అది అక్కడికి ఎవరు పోయడానికి ఆస్కారం లేదు కాబట్టి, ఫైరింగ్ రేంజ్ ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి ఎవరు పోకపోతుంది. పేదవాళ్ళు కాబట్టి, అడ్వోక్ వస్తుంది కాబట్టి అక్కడ చదువు చేసుకున్నంత చేసుకొని అప్పుడు ఆక్రమించుకోవడం, మెరుగైన సైనికులు మాజీ సైనికులు ఆక్రమించుకుంటారు. ఎప్పుడు ట్రాన్స్ఫర్ చేసింది ఈ భూమిని? 1951 ఎంఈఓ సికింద్రాబాద్ వారి ఆధీనంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంకు ట్రాన్స్ఫర్ చేస్తూ కేర్ టేకర్గా మాత్రమే, రాష్ట్ర ప్రభుత్వానికి హక్కులు ఇవ్వలే, దీన్ని కేర్ తీసుకోమని చెప్పి అప్పచెప్పింది 1951లో. అప్పటి నుంచి మాజీ సైనికులు అక్కడ వాళ్ళ 5 ఎకరాల లేఅవుట్ చేసుకొని అమ్ముకోవడం, వ్యవసాయం చేసుకోవడం, ఏదో చనిపోవడం జరిగింది. అంటే ఒక మాట చెప్పాలంటే ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూములు కావు. ఈ భూములు ఎక్సర్వీస్ సంబంధించినటువంటి సొసైటీకి సంబంధించిన భూములు మాత్రమే. ఈ భూముల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాజీ సైనికులు అమ్ముకుంటే, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ చేస్తే 60 గజాల చొప్పున 80 గజాల చొప్పున వాళ్ళు కొనుక్కొని నివాసం ఉంటారు. ఈ మొత్తం 5,877 ఎకరాలలో 1,000 ఎకరాల వరకు ఈ పేదలు కట్టుకున్నటువంటి ఇల్లు, మధ్యలో దౌర్జన్యం చేయడం, ప్రభుత్వాలు పూర్తి చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ బాలాజీ నగర్, ఆ జవహర్ నగర్కి సంపూర్ణంగా అండగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. 1994లో ఆ గుడిసెలు కూర్చేయాలని చెప్పి ఆనాడు రెవెన్యూ మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రెవెన్యూ మంత్రి కమతం రామరెడ్డి గారు మిషన్లు పంపిస్తే నరేంద్ర గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అల్టిమేటం ఇస్తే ఆనాడు అవి ఆగింది. ఆనాడు ఆగినటువంటి ఇల్లు ఇలా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇక్కడ బాలాజీ నగర్లో బ్రోకర్లు ఎక్కువైపోయారు, రెవెన్యూ అధికారులు ఆగడాలు ఎక్కువైపోయినాయి. అసలు ఆగడాలకు అద్దె లేకుండా పోయి అక్కడ ఉన్న ప్రజానీకానికి రోడ్డు సౌకర్యం కల్పించి, వాళ్ళకు మంచినీళ్ళ సౌకర్యం కల్పించి, వాళ్ళకు లైటింగ్ సౌకర్యం కల్పించి, వాళ్ళకి ఉపాధి కల్పించి, వాళ్ళకు అండగా ఉంటుంది అనుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఎప్పుడు డోజర్లు వస్తాయో, ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎప్పుడు కూలగొడతారో తెలియని పరిస్థితి. 1998లో 1998లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇచ్చిండు 60 గజాల చొప్పున కాదు, 1705 మందికి ఇచ్చిండు. ఒకటిగా 1705 మందికి ఇచ్చిండు. ఆ అరుంధతి నగర్లో ఉన్నటువంటి భూములలో, వాళ్ళకి ఇచ్చిన భూములలో 99% అప్పుడే కట్టుకున్నారు. ఇంకా ఎక్కడన్నా అక్కడో ఇక్కడో వాళ్ళకు వెసులుబాటు లేకనో, డబ్బులు లేకనో, లేదా ఇంకొక ప్రాంతంలో వాళ్ళు కిరాయికుల్లో కట్టుకోకపోయి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. ఇవాళ దాన్ని ఆసరా చేసుకొని మళ్ళీ ఆ కట్టుకుంటున్నటువంటి ఇళ్లను కూలగొట్టుడు, పాత ఇళ్లను కూడా కూలగొట్టుడు, రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇస్తే తప్ప ఇవాళ నీ ఇల్లు ఉండేదనేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. అసలు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన పట్టు ఉన్నట్టా లేనట్ట, మంత్రులు పని చేస్తున్నట్టా లేనట్ట, అసలు మంత్రుల ఆదేశాల మేరకి అధికారులు పనిచేస్తున్నారా, అధికారులే యథేచ్ఛగా బ్రోకర్లు లేక మారిపోయి, అధికారులే యథేచ్ఛగా డబ్బులకు ఆశపడి పేదల జీవితాలతో చెరగాట మారుతున్నారా? ఇవాళ అనుకుని వచ్చి అయ్యా ఇది అరుంధతి నగర్, మా దగ్గర ఎన్ని కాగితాలు ఉన్నాయి. మధ్యలో కేసీఆర్ వచ్చినప్పుడు కూడా కొంతమంది జీవో నెంబర్ 58, 59 మీద మేము కొంచెం చేసుకున్నాం, మాయంబడి పడ్డకు మాంసం తీసుకుంటామని చెప్పి వాళ్ళు వచ్చి ఏడిస్తే నేను పోయినా. నిన్న అరుంధతి నగర్ బాలనగర్ పోతే ఎన్నెన్ని వింతలు, ఎట్లా బ్రోకర్ల వ్యవస్థ ఉంది. ఇళ్లల్లో పని చేసుకొని ఏ పూటకు ఆ పూటకే జీవనం కొనసాగించే పేదల కూడా
50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు లంచం ఇస్తే తప్ప జవహర్ నగర్లో రేకుల షెడ్ వేసుకునే ఆస్కారం లేదు. వాళ్ళే 100 గజాలు వేసుకోరు, 200 గజాలు వేసుకోరు, వాళ్ళ పాత జరగదు. ఇవాళ మేము ఈ మొత్తం బుక్లెట్ ఇవాళ దీని మీద ఈ మాజీ సైనికులంతా కూడా సొసైటీగా ఏర్పడ్డ వాళ్ళు కాబట్టి కోర్టుకు పోయారు. కోర్టులో మొట్టకాయలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి దీని హక్కులు లేవని చెప్పి ఆల్రెడీ జడ్జిమెంట్స్ కూడా రిజర్వ్ చేయబడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేకపోయినప్పటికీ కూడా ఆ పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చివేసే అధికారానికి ఎవరిచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తాము. నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నా ఈ ప్రభుత్వానికి. ఇప్పటికే మేము ఇలా హైదరాబాద్లో పేదలు వేసుకున్నటువంటి అనేక కాలనీలు, అనేక బస్తీలు బద్దం బాలరెడ్డి గారు కొట్లాడి వేయించినాయో, ఇవాళ దత్తాత్రేయ గారు కొట్లాడి వేయించినాయో, నరేంద్ర గారు కొట్లాడి వేయించినాయో, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ బస్తీలకు అండగా ఉండి లాఠీ చార్జ్ చేసిన, దెబ్బతిని కేసులు పెట్టిన, జైళ్ల పాలై ఆ పేదల కింద గూడు నిలిపిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. అందుకని హైదరాబాద్ అక్కడక్కడ చూస్తే దత్తాత్రేయ నగర్ అని ఉంటుంది, వాజ్పేయి నగర్ అని ఉంటుంది, టైగర్ నరేంద్ర నగర్ అని ఉంటుంది, వినాయక నగర్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మల్కాయికి పోయినాం. ఇవాళ మల్కాయి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవాళ పెద్ద బస్తీ వినాయక నగర్ బస్తీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. ఇవాళ కుత్బుల్లాపూర్లో అయితే ఒక్కడి కాదు రెండు కాదు అనేక బస్తీలు, ఏ బస్తీ కన్నా పోయింది వాజ్పేయి గారి నగర్, ఇది నరేంద్ర నగర్ అని చెప్పి పేరు. అంటే హైదరాబాద్ నగరంలో పేదలకు మొట్టమొదటిసారిగా వారికి ఒక గూడు ఉండాలనే సంకల్పానికి మద్దతు ఇచ్చి అండగా ఉండి ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎదుర్కొని నిలిచిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఎంపీగా ఇవాళ మల్కాయి పార్లమెంట్కి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇవాళ ఈ బాలాజీ నగర్, జవహర్ నగర్ అనేది మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో మల్కాయి పార్లమెంట్ కింద ఉంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచిండు. బాలాజీ నగర్ బాధలేందో గాదులేందో మరి సంపూర్ణంగా తెలుసు. మరి తెలిసి కూడా 60 గజాల 40 గజాల కట్టుకున్నటువంటి పేద ఇల్లు కూర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ పెద్దవాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు. ఎకరం ఆక్రమించుకున్న ఎవరైనా ఉండి ఎకరం కొనుక్కొని కట్టుకున్నాడు వాళ్ళ జోలికి పోయే ప్రసక్తి లేదు, కానీ చిన్న వాళ్ళ జోలికి పోయే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం, పేదల జోలికొచ్చి పేదల ఇల్లు కూల్చివేస్తే చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. అక్కడి పార్లమెంట్ సభ్యుడిగా నేను చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేను. దేనికంటే దానికి, ఎక్కడికంటే అక్కడికి కొట్లాడడానికి భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అండగా ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి కూడా, వీళ్ళు ఇంత తమాషా చేస్తున్నట్టు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ కోర్టు అన్నది నీ దగ్గర ఏం కాయిదాలు ఉన్నాయి, నీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది, నీ భూమి అనడానికి ఆధారాలు ఏమని చెప్పి వాళ్ళకు టైం ఇచ్చింది. 15 రోజుల ప్రొడ్యూస్ చేస్తా, 4 రోజుల ప్రొడ్యూస్ చేస్తా, సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ కూడా ముఖం చెల్లక, రెవెన్యూ అధికారులకు ముఖం చెల్లక, వాళ్ళ దగ్గర కాగితాలు లేక, హక్కులు లేక ఇవాళ ఈ పని చేస్తుంది. అంటే ఇవాళ తాత జాగీర్ లాగా ఇదే ప్రభుత్వం ఉడా కప్పచెప్పింది కొంత భూమి. ఇప్పటికీ 2,350 ఎకరాల పైన ఉడా కప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమిని బిట్స్ బిలానికి అప్పచెప్పింది. కొన్ని ఎకరాల భూమి ఇప్పటికీ సైనికుల రేంజ్ కింద ఉన్నది. అనేక వందల ఎకరాల భూములు ఇవాళ బాలాజీ నగర్, ఈ జవహర్ నగర్లో కంపు వాసన మొత్తం హైదరాబాద్ సంబంధించిన డంప్ యార్డ్ కూడా అక్కడే ఉంది. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే జవహర్ నగర్లో ఉండడం అంటే నరకం. అసలు పుల్లు బాధ అంటే, విషపు నీళ్లు, కంపు వాసన అంటే దిక్కులేని వాళ్ళు ఉంటే అంటే తప్ప ఏమాత్రం కొంచెం మంచి జీవితాలున్నా, ఏమాత్రం మంచి జీవితాలు కావాలనుకున్నా కూడా బాలాజీ నగర్ కానీ ఇది కానీ ఉండడానికి ఆస్కారం లేదు. ఇవాళ ఈ డంప్ యార్డు ఒకప్పుడు ఆ 3-4 కాప్రా మున్సిపాలిటీ, మల్కాయి మున్సిపాలిటీ, ఇవాళ ఉప్పల్ మున్సిపాలిటీ, ఇట్లాంటి చిన్న చిన్న మున్సిపాలిటీలు డంప్ యార్డుగా ఉన్నటువంటి ఆ ప్రాంతం మొత్తం 1.5 మంది, 1.5 జనాభా ఉన్నటువంటి హైదరాబాద్ నగరానికి ఒకటే డంప్ యార్డుగా ఉండి ఇదే బాలాజీ నగర్లో ఉన్నటువంటి 2 లక్షల మంది జీవితాలు గంగల కలిపి ఇవాళ అక్కడ మొత్తం తాగే నీళ్లు విషతులు ఏమైపోయింది, పీల్చుకునే గాలి విషతులు ఏమైపోయింది. అక్కడ మొత్తం సాయంత్రం ఏంటంటే పుళ్ళు పారుతూ ఉంటాయని చెప్పి వదిలిపెడతా ఉంటారు, దురదలు వస్తాయని చెప్పి వదిలిపెడతా ఉంటారు. ఆ సంపాదించుకున్న 300-400 రోజువారి కూలి కూడా మందులకు సరిపోతే తప్పనుకోవట్లేదు. మొన్న రీసెంట్గా ఈ మధ్య కాలంలో కుక్కల పెడితే పిల్లలను పిక్కటికి చంపింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ
దీని మీద ఈ డంప్ యార్డ్ మీద ఇలా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడని చెప్పి గ్రీన్ ట్రిప్లోకి వెళ్ళి మా విక్రమేడు కూడా అందరూ ఉన్నారు. గ్రీన్ ట్రిప్లో కూడా మొట్టకాయలు వేసింది. అంటే ఈ ప్రభుత్వానికి చట్టాల పట్ల విశ్వాసం లేదు, కోర్టుల పట్ల నమ్మకం లేదు, ఇచ్చిన జడ్జిమెంట్ల పట్ల అది లేదు, ప్రజల ప్రాణాల పట్ల అయితే అసలే విశ్వాసం లేదు. ఇలా పేదలు అనుకుంటా ఉన్నారు. ఇవాళ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఎంఆర్ఓలు అక్కడ రెవెన్యూ అధికారులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బ్రోకర్లను పట్టుకొని పేదల జోలికి వస్తే పేదల ఇల్లు కూర్చే ప్రయత్నం చేస్తే బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దేనికంటే దానికి సిద్ధంగా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మీరేం నిజాం సర్కారు కాదు, మీరు తాత జాగీర్ కాదు. మీకు హక్కు లేకపోయినా కూడా దబాయించి ఇలా ప్రభుత్వం దగ్గర పోలీసులు ఉన్నాయని చెప్పి పోలీసులు కూడా ఎందుకో ఇది మంచిదా చెడ్డదా పోవచ్చా లేదా అని చెప్పి ఆలోచించకుండా వాళ్ళ బాసుల ఆదేశాల మేరకు వచ్చి ప్రజల మీద దౌర్జన్యం చేస్తా అంటే మాత్రం రేపటి కాలంలో ఇలాంటి ఆఫీసర్లకు తప్పకుండా శిక్ష తప్ప అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ జవహర్ నగర్, బాలాజీ నగర్, ఇలా ఆరుమూర్తి నగర్ ఇలాంటి ప్రాంతాల్లో పేదల జోలికి వచ్చి ఇవాళ వాళ్ళని ఇబ్బంది పెడితే మాత్రం భారతీయ జనతా పార్టీగా అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా మరి మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిడిమిడి జ్ఞానం ఉన్నట్టుంది. మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకి, ప్రోటోకాల్ తెలియని వాళ్ళకి, ప్రభుత్వ పని విధానం ఎట్లుంటుంది, ప్రభుత్వం ఎట్లా పని చేసి తెలియని వాడు చేసే మాటలు మాట్లాడేది. అన్ని డిపార్ట్మెంట్ నాట్ ఓన్లీ కాళేశ్వరం, అన్ని డిపార్ట్మెంట్లకు బిల్లులు వాళ్ళు చేసి పంపిస్తే డబ్బులు చేసే డిపార్ట్మెంటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్. నాకు తెలిసి మా ఫైనాన్స్ సెక్రటరీ 2014లో ఉన్నప్పుడు ఉన్నాడు, ఇవాటి వరకు కూడా ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నాడు. అంటే అవగాహన లేని వాళ్ళు, మెంటల్ కాదు, ప్రోటోకాల్ తెలియని వాళ్ళు, ప్రభుత్వ పని విధానం ఎటుండో కూడా తెలియని వాళ్ళు. మా పార్టీ ఎందులో ఇష్టం లేని వాళ్ళు, మా పార్టీ వ్యతిరేకులు ఇట్లాంటి ప్రచారాన్ని గుర్తిస్తారు సోషల్ మీడియా ద్వారా. అట్లాంటి గురించి పట్టించుకుంటారా? మా పార్టీ రాబోయే కాలంలో నేను మొన్న చెప్పిన మీ జేజమించు కాదని చెప్పినాను, మలకాయంలో ఓడబడి మీ జేజమించు కాదని చెప్పినాను. రేపు తెలంగాణ గడ్డ మీద భారతీయ జనతా పార్టీని ఓడించమన్నది ఎవరి తరంగా రాసి పెట్టుకోండి. రేపటి శకం అయిపోయింది, తెలిసిపోయింది కదా. ఇవాళ నేను ఒక మాట అంటున్నా, ఎప్పుడైనా ఉందా? నువ్వు మమ్మల్ని మాట్లాడావు కదా. ఇవాళ ఆనాడు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లకి, ఆనాడు పనిచేసినటువంటి సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రిటైర్డ్ అయిన ఉద్యోగులకి నేను అడుగుతున్నా, నేను చెప్పకూడదు, బాగా ఇది అనిపిస్తుంది. నేను మాజీ ఆర్థిక మంత్రిని కాబట్టి నాకు కొంచెం అడుగుతుంటాడు, అన్న నాది 5 లక్షల రూపాయల బిల్లు ఉందన్నా జరిపిస్తావా, అన్న నాది రిటైర్డ్ అయిపోయినా నాకు ఈ రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలి ఇప్పిస్తావా, నా బిడ్డ పెళ్లి చేయాలి, నేను అప్పు కట్టుకోవాలని చెప్పి అంటే ఎంత శాతం తీసుకుంటున్నా? ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 7 నుంచి 10% కమిషన్ లేకుండా ఒక్క బిల్లు కూడా బయటికి రాని చేసిన వాస్తవమా కాదా? ఇదేనా ఈ ప్రభుత్వం? ఉందా ఎప్పుడన్నా? నేను కూడా 5 ఏళ్ళు పనిచేసే ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో. ఎప్పుడైనా విన్నారా ఎప్పుడైనా? ఇళ్లల్లో ఉండే వాళ్ళు కూడా మొత్తం దుకాణాలు ఓపెన్ చేసి కట్లాడి ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు. ఇక వీటి గురించి జ్ఞానం ఉండాలి. ఫస్ట్ ఇట్లా చేసినప్పుడు కింద ఏళ్ళు ఎక్కువ చూపిస్తారనే భావన ఉండాలి. అంటే ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, నేను 25 సంవత్సరాల రాజకీయాలు, ద మోస్ట్ ఇన్ఎఫిషియంట్ గవర్నమెంట్, ద మోస్ట్ కరప్ట్ గవర్నమెంట్, కోఆర్డినేషన్ లేని గవర్నమెంట్, సమన్వయం లేని గవర్నమెంట్, ఇక మళ్ళీ వస్తుందో రాదో దొరుకుతో అనే పద్ధతిలో దోచుకుంటున్న గవర్నమెంట్ ఎవరు అంటే ఈ గవర్నమెంట్ గుర్తుపెట్టుకో.